ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకి పనిచేస్తాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు, ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి. గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించినవాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీ హిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు.